అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. మండలిలో అస్వస్థతకు గురయ్యారు బొత్స. మాట్లాడుతూ ఉండగా బొత్స పడిపోయినట్లుగా తెలుస్తోంది. వెంటనే వైద్యులను పిలిపించారు అసెంబ్లీ అధికారులు. ఛాంబర్లోనే బొత్సకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీలో హెచ్చుతగ్గులను గుర్తించారు డాక్టర్లు. బొత్సకు బీపీ 190/120 ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. బొత్సకు తగినంత విశ్రాంతి అవసరమని కూడా వైద్యులు సూచించారు. బొత్సతో ఫోన్లో మాట్లాడారు సిటీ న్యూరో డాక్టర్ చంద్రశేఖర్. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు చెప్పారు డాక్టర్. కొద్ది రోజుల క్రితమే బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు బొత్స. ఈ నేపథ్యంలో విశ్రాంతి లేకపోవడమే అనారోగ్యానికి కారణమని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం బొత్స ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? మళ్ళీ అస్వస్థతకు గురైనట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా హెల్త్ బులెటిన్ ఏమైనా విడుదల చేశారు డాక్టర్లు? ఎలా చూడాలి? మురళి, గత కొన్ని రోజులుగా కూడా బొత్స సత్యనారాయణ ఆరోగ్యానికి సంబంధించి కొంత ఆందోళనలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అంటే కొన్ని రోజులుగా ఆయనకు మనం చూసుకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనేది కొంత ప్రచారం జరిగింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా కొంత అంటే ఏదో జరిగిపోయింది అనే ప్రచారం అయితే మీడియాలో జరిగింది. కాబట్టి ఆయన అభిమానుల్లో అటు వైసీపీ కార్యకర్తలు కూడా ఒక రకమైనటువంటి ఆందోళన ఉంది. ఎందుకనంటే సభలో వైసీపీ అంటే జగన్ సభకు వెళ్ళకపోవడం, వైసీపీకి సభలో బలంగా లేదు అనేటువంటి సమయంలో బొత్స సత్యనారాయణ వైసీపీ ఎమ్మెల్సీలను సమర్థవంతంగా ముందుకు నడిపించడం, కల్తీ లడ్డు అంశానికి సంబంధించి ఘాటు విమర్శలు చేయడం, హెరిటేజ్ విషయంలో ఆయన కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేయడం అన్ని కూడా బొత్స అనుభవం పార్టీకి మంచి జోష్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో బొత్స సత్యనారాయణకి అనారోగ్యం అనేది కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిందనే చెప్పాలి. దీంతో బొత్స సత్యనారాయణ దాదాపు వారం రోజుల నుంచి సభ కూడా రావటం లేదు. ఇక అటు అంటే హైదరాబాద్ లో ప్రత్యేకంగా కొంత విశ్రాంతి కూడా తీసుకున్నారు. అయితే ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా సరే కేవలం కొంత తలనొప్పిగానే తర్వాత తెలిసింది. అది బ్రెయిన్ స్ట్రోక్ అని ముందు అనుకున్నప్పుడు కూడా తలనొప్పిగానే అందరూ కూడా పరిగణించడం చెప్పడం తర్వాత క్లారిటీ వచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి కూడా మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ రోజు సభలో మాట్లాడుతున్నటువంటి సమయంలో బొత్స సత్యనారాయణ అస్వస్థతకు లోను కావడం ఇదంతా జరిగింది. ఈ క్రమంలోనే కొంత కళ్ళు తిరిగి పడిపోవడం, పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆయన చేపట్టుకుని పైకి లేపే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా జరిగింది. అయితే ఆయన ఆరోగ్యం మాత్రం ఇప్పుడు ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మొత్తం కొంత ఆయనకు రెస్ట్ లేదు, అందుకే బీపీ డౌన్ అయిపోయింది అనేది కూడా తెలిసింది. నిన్న హోంమంత్రి అనిత పరిస్థితి కూడా దాదాపుగా అలాగే కనపడింది. కాబట్టి ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి. అంటే దానితో విజయవాడలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎండల తీవ్రత విషయంలో అటు ఇప్పటికే ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సచివాలయ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కృష్ణానదికి పరిసర ప్రాంతం దగ్గరలో ఉంది కాబట్టి కొంత వేడి ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంత వయసు రీత్యా కూడా ఇబ్బంది తలెత్తినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బొత్స సత్యనారాయణ ఆరోగ్యానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదనేది క్లారిటీ. మండలిలో కీలకంగా ఉన్నటువంటి నేత వాడివేడిగా కూడా డిస్కషన్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ఈ సమయంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా రెస్ట్ తీసుకోవాలని సిటీ న్యూరో డాక్టర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఉండబోతుంది అంటారు సభలో దీనికి సంబంధించి? అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు అయిపోయి కాసేపటి క్రితం అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోయాయి. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి బొత్స సత్యనారాయణ ఆరోగ్యంగా కూడా అంటే కోలుకుంటున్నట్లుగా కూడా అటు అసెంబ్లీ వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక అటు సభకి అంటే తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి కాబట్టి కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు కానీ లేదంటే మీడియా సమావేశాలకు వాటికి మానసికంగా ఒత్తిడి పడేటువంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా బొత్స సత్యనారాయణ దూరంగా ఉండాలంటూ కూడా నాయకులు కూడా కోరుతున్నారు. ఈ రోజు సాయంత్రం బొత్స సత్యనారాయణ తో జగన్ కూడా ఫోన్ లో మాట్లాడే అవకాశం ఉందనేటువంటి వార్త కూడా ఇందాక రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా బొత్స ఆరోగ్యం అంటే ప్రస్తుతానికి నిలకడగానే ఉంది. వెంటనే ఆయన కాసేపటికే ఆ కోలుకున్న తర్వాత కొంచెం సోడా ఈనో అవి తాగించారు, కొంత పర్వాలేదు అనిపించింది. దీంతో వెంటనే మళ్ళీ ఒక 2 టాబ్లెట్లు వేస్తూనే ఆయన మళ్ళీ సభకు హాజరయ్యారు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఏపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మళ్ళీ అస్వస్థతకు లోనయ్యారు. మండలిలో అస్వస్థతకు గురయ్యారు బొత్స. మాట్లాడుతూ ఉండగా బొత్స పడిపోయినట్లుగా తెలుస్తోంది. వెంటనే వైద్యులను పిలిపించారు అసెంబ్లీ అధికారులు. అయితే ఛాంబర్లోనే బొత్సకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీపీలో హెచ్చుతగ్గులను డాక్టర్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది. బొత్సకు బీపీ 190/120 ఉన్నట్లుగా కూడా గుర్తించారు. బొత్సకు తగినంత విశ్రాంతి కూడా అవసరమని కూడా వైద్యులు సూచించినప్పటికీ మండలిలో ఆయన పాల్గొనాల్సి వచ్చింది. ఇక బొత్సతో ఫోన్లో మాట్లాడారు సిటీ న్యూరో డాక్టర్ చంద్రశేఖర్. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు చెప్పారు ఆయన. కొద్ది రోజుల క్రితమే బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు బొత్స. విశ్రాంతి లేకపోవడమే అనారోగ్యానికి కారణమని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.